ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. దురుసు నాలుక. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సరిగా పనిచేయని అసమర్థులైన ఉద్యోగుల్ని చూసినప్పుడు నాలో కలిగే అసహనం, చిరాకుతో వారిపై విరుచుకుపడుతుండేదాన్ని. కొన్నిసార్లు అవి ఇతరులకు దురుసు మాటలుగా తోచేవి. సరిగా పనిచేయని వారిని తొలగించే సాంప్రదాయం మా కంపెనీలో లేదు. కనుక ఉద్యోగులతో కటువుగా మాట్లాడి వారితో పని చేయించడం సరైన పని అని నా ఉద్దేశం. అయితే కటువుగా మాట్లాడినందుకు నేను ఎలాంటి సత్ఫలితాలని పొందలేదు. జ్ఞానంగల స్త్రీ గురించి సొలొమోను తన సామెతల గ్రంథంలో ఇలా రాశాడు: జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును అని. ఇతరులతో దయగా మాట్లాడటం స్త్రీ జీవితంలో ఒక ప్రధాన సూత్రం. దీని గురించి యథార్థంగా ఆలోచిస్తే కటువుగా, నిర్దయగా మాట్లాడి దాన్ని సమర్థించుకోవడం మనమెన్నడూ చేయం. దేవుడు మన తండ్రి అని చెప్పుకుంటే మనమెన్నడూ అలాంటి వైఖరి కలిగి ఉండం. మన మాటల్లో మంచి మనసు, ఆలోచన, సానుభూతి ఉట్టిపడాలి. దేవుని కృపను పొందిన గృహ నిర్వాహకులంగా అదే కృపను మనం కూడా ఇతరులకు అందించాలి. అయోగ్యులైన వారి పట్ల కూడా దయగల మాటలు మాట్లాడే అలవాటును మనం పెంపొందించుకోవాలి. కృప అంటే అదే కదా, హెచ్చరిక. అయితే మన తలలను మట్టిలో పాతిపెట్టి సమస్యల్ని గాలికి విడిచిపెట్టమని దాని అర్థం కాదు. కానీ ఇతరులతో వ్యవహరించే ముందు దేవుని యొద్దకు వెళ్ళి మనం కోరుకునే ఫలితాలను అందించే ఆయన మాటల్ని స్వీకరించాలి. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును అని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. కటువుగా ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాల్ని మనం నెరవేర్చలేం. కటువైన మాటల్లో విభిన్న స్థాయిలుంటాయి. కొన్ని నిందలైతే మరికొన్ని వినలేని తీవ్రమైన మాటలై ఉంటాయి. ఒక పాత సామెతలో చెప్పబడినట్టు, కర్రలు రాళ్ళు నా ఎముకలను విరగ్గొడతాయి కానీ మాటలు నాకెలాంటి హాని చేయవు అనేది పూర్తిగా అవాస్తవం. పరుష పదాలు ఎన్నటికీ మరణించవు. అవి ఒకని జీవితాంతం ప్రభావం చూపుతాయి. సామాజికంగా తృణీకరించబడిన అనేకులు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో బాధితులు కావటం నేటికి ఒక వాస్తవం. అనేకులు తమ తల్లిదండ్రులు, టీచర్లు, అభద్రత గల జీవిత భాగస్వాములతో వ్యవహరించడంలో తమ భావోద్వేగాలతో పోరాటం చేస్తుంటారు. మీకు కోపం వచ్చినప్పుడు దురుసుగా మాట్లాడవలసి వస్తే దాని నుండి విమోచన కొరకు దేవుని వేడుకోండి. అవసరమైతే కోపాన్ని తగ్గించే మేనేజ్మెంట్ క్లాసుల్లో మీ పేరు నమోదు చేసుకోండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు అని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చెబుతోంది. పరిశుద్ధాత్మ శక్తి చేత నాశనకరమైన వైఖరిని జయించటం మీరు మొదలు పెట్టవచ్చు. ఒకసారి చెప్పిన మాటను మరలా వెనక్కు తీసుకోలేం కనుక ఎలాంటి కటువైన దురుసు మాటలకి మీ స్వభావ లక్షణాల్లో చోటియవద్దు. దయచూపడం అనే లక్షణాన్ని మీ జీవితంలోని ముఖ్య సూత్రాల్లో ఒకటిగా తీర్మానించుకోండి. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేయండి: జ్ఞానం కలిగి నా నోరు తెరుస్తాను, దయచూపు నియమం నా నాలుకపై ఉన్నది అని. ప్రభువు మనకు సహాయం చేయనుగాక.